ప్రస్తుతం ప్రపంచమంతా అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడుకుంటుంది. ఫిబ్రవరి 2026లో ప్రారంభమైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఈ గొడవ మరింత ముదిరింది. పశ్చిమాసియా ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితులు గత 10 ఏళ్లుగా చాలా వేగంగా మారిపోతున్నాయి. 2023లో ఇజ్రాయెల్పై జరిగిన హమాస్ దాడులు, 2024లో సిరియా ప్రభుత్వం కూలిపోవడం వంటి సంఘటనలు అక్కడ అశాంతికి పునాది వేశాయి. ఈ వరుస పరిణామాలు చివరకు 2026 మార్చి నాటికి అమెరికా మరియు ఇరాన్ మధ్య నేరుగా యుద్ధానికి దారితీశాయి. ఈ యుద్ధం కేవలం క్షిపణులు, డ్రోన్లకే పరిమితం కాలేదు. ఇది అబద్ధపు ప్రచారాలు, ఆర్థిక ఆంక్షలు మరియు రక్షణ వ్యవస్థల శక్తిని పరీక్షించే యుద్ధంగా మారింది. ఈ యుద్ధం వల్ల అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు మరియు సామాన్య ప్రజలు పడుతున్న బాధల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై యుద్ధాన్ని ఎందుకు మొదలుపెట్టిందో ఇప్పటికీ ఎవరికి స్పష్టత లేదు. ఒక్కో రోజు ఒక్కో కారణాన్ని చెబుతున్నారు. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడమా, లేక వారి అణు ఆయుధాలను ఆపడమా, లేక క్షిపణులను నాశనం చేయడమా అన్నది అమెరికా సెనేటర్లకే అర్థం కావట్లేదు. ఏ విధమైన సరైన ప్రణాళిక లేకుండా ఇంత పెద్ద యుద్ధాన్ని మొదలు పెట్టడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇరాన్తో యుద్ధం చేస్తున్న పద్ధతిని చూసి ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. మామూలుగా ఏదైనా యుద్ధం చేసేటప్పుడు ఒక ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం రోజుకో రకమైన కారణం చెబుతూ మాట మారుస్తుంది. ఈ గందరగోళం వల్ల అమెరికా స్నేహితులే కాకుండా అక్కడి సొంత రాజకీయ నాయకులు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో పడిపోయారు. ఇరాన్ నుండి తమకు వెంటనే ప్రమాదం ఉందని అమెరికా చెబుతున్న మాటలు నిజం కావని, కేవలం యుద్ధాన్ని సమర్థించుకోవడానికే ఇలాంటి అబద్ధపు కథలు సృష్టిస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఈ యుద్ధానికి సంబంధించి రకరకాల కారణాలు చెబుతుంది, కానీ వాటిలో స్పష్టత లేదు. మొదటి కారణం ప్రభుత్వాన్ని మార్చడం, ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని తీసేసి అమెరికాకు అనుకూలమైన కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడం. ఇక రెండవ కారణం అణు ఆయుధాలను ఆపడం, ఇరాన్ తన అణు పరీక్షలను పూర్తిగా నిలిపివేసేలా చేయడం. ఇక మూడవ కారణం క్షిపణులను దెబ్బతీయడం. నాలుగవ కారణం ఇరాన్ దగ్గరున్న పెద్ద క్షిపణులను నాశనం చేయడం. ఐదవ కారణం తీవ్రవాదాన్ని అడ్డుకోవడం మరియు ఇతర గ్రూపులకు ఇరాన్ ఇచ్చే మద్దతును ఆపడం. అయితే అమెరికా సెనెట్ లో జరిగిన క్లోజ్డ్ డోర్ బ్రీఫింగ్స్ తర్వాత సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ మరియు సెనేటర్ ఎలిజబెత్ వారెన్ వంటి ప్రముఖ నాయకులు ఈ అస్పష్టతపై ఆందోళన వ్యక్తం చేశారు. అసలు యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, దాని లక్ష్యం ఏమిటో ప్రభుత్వం సరిగా చెప్పడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఎటువంటి సరైన ప్రణాళిక లేకుండా ఇలా యుద్ధాన్ని మొదలు పెట్టడం చాలా ప్రమాదకరమని బ్రిటన్ మాజీ అధికారి లార్డ్ పీటర్ రిటెక్స్ కూడా హెచ్చరించారు. సైనిక పరంగా ఈ యుద్ధం ఊహించని దానికంటే భిన్నమైన మలుపులు తీసుకుంటోంది. ఇరాన్ తన వద్ద ఉన్న క్షిపణి మరియు డ్రోన్ నిల్వలను సమర్థవంతంగా ప్రయోగిస్తూ అమెరికా మరియు దాని మిత్ర దేశాల రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి పెంచుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలైన ఖతార్, కువైత్ మరియు బెహ్రెయిన్ లో ఏర్పాటు చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వేగంగా ఖాళీ అవుతున్నాయి. డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం ఇరాన్ దాడుల తీవ్రత ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాల వద్ద ఉన్న రక్షణ క్షిపణి నిల్వలు కేవలం ఒక వారంలోనే పూర్తిగా ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ వాడుతున్న సాచురేషన్ అటాక్ అనే పద్ధతి అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. అంటే ఒకేసారి వందలాది క్షిపణులు మరియు డ్రోన్లను శత్రువుల మీదకు వదలడం. దీనివల్ల అమెరికా రక్షణ వ్యవస్థలు కంగారు పడి వాటిని సరిగా ఆపలేకపోతున్నాయి. ఇరాన్ క్షిపణులను మొబైల్ లాంచ్ సైట్స్ మీద ఉంచి ఎక్కడి నుండైనా ప్రయోగిస్తుంది. కాబట్టి వాటిని కనిపెట్టి ధ్వంసం చేయడం అమెరికాకు చాలా కష్టమవుతుంది. ఈ గందరగోళం ఎంతలా ఉందంటే కువైట్ సైన్యం పొరపాటున అమెరికాకు చెందిన 3 యుద్ధ విమానాలని కూల్చేసింది. ఇది ఇక్కడ దళాల మధ్య సరైన అవగాహన లేదని మరియు వారు ఎంత భయంతో ఉన్నారో చూపిస్తుంది. ఈ యుద్ధంలో అమెరికాకు తన పాత మిత్ర దేశాల నుండి పూర్తి మద్దతు లభించడం లేదు. ముఖ్యంగా ఐరోపా దేశాలు ఈ గొడవ వల్ల ఏం జరుగుతుందో అని భయపడుతున్నాయి. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్మార్టన్ మాట్లాడుతూ ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చడానికి మేము సహాయం చేయమని చెప్పారు. కానీ సైప్రస్లోని బ్రిటన్ వైమానిక స్థావరాలను అమెరికా వాడుకోవడం వల్ల అక్కడ దాడులు జరిగి బ్రిటన్ కూడా ఈ సమస్యలో చిక్కుకుంది. స్పెయిన్ ప్రభుత్వం అయితే తమ దేశంలోని స్థావరాలను వాడుకోవడానికి అమెరికాకు అనుమతి నిరాకరించింది. గల్ఫ్ దేశాల పరిస్థితి మరీ కష్టంగా ఉంది. ఒకవైపు రక్షణ కోసం అమెరికా కావాలి, మరోవైపు అమెరికాకు సాయం చేస్తే ఇరాన్ తమపై దాడి చేస్తుందేమో అని వారికి భయం. అక్కడి ప్రజలు కూడా అమెరికా సైన్యం తమ దేశాల్లో ఉండడం వల్ల రక్షణ కంటే ప్రమాదమే ఎక్కువ అని భావిస్తున్నారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చాలా చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. పశ్చిమాసియా నుండి చమురు, ఆయిల్ సరఫరా ఆగిపోవడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవచ్చు. అమెరికాలో కూడా ఈ యుద్ధం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. ట్రంప్ చేస్తున్న ఈ సామ్రాజ్యవాద యుద్ధానికి డబ్బులు ఇవ్వడం ఆపేయాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల అమెరికాలో జరగబోయే వరల్డ్ కప్ వంటి పెద్ద క్రీడా పోటీలు కూడా భద్రతా
సమస్యలు వచ్చేలా ఉన్నాయి. ఈ యుద్ధం కారణంగా వంట గ్యాస్ మరియు ఇంధన ధరలు పెరగడానికి ప్రధాన కారణం హర్మోజ్ జలసంధి మూసివేత. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20% ఈ సముద్ర మార్గం ద్వారానే వెళ్తుంది. అయితే ఇరాన్ ఈ దారిని తన అదుపులోకి తీసుకొని అక్కడ ప్రయాణించే ఓడలను తగలబెడతామని హెచ్చరించింది. ఈ ముప్పు కారణంగా భీమా కంపెనీలు ఓడలకు రక్షణ కల్పించడం నిలిపివేయడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా వాడడానికి తగినన్ని పైప్లైన్ సౌకర్యాలు లేకపోవడం మరియు ప్రపంచంలోని ఇతర దేశాల వద్ద అదనపు చమురు నిల్వలు లేకపోవడం వల్ల ఈ కొరత మరింత తీవ్రమైంది. వెరసి మార్కెట్లో డిమాండ్ పెరిగి సరఫరా తగ్గడంతో వంట గ్యాస్ మరియు పెట్రోల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. సాంకేతికంగా చూస్తే ఇరాన్ తన సైబర్ శక్తులను ఉపయోగించి అమెరికా మరియు దాని మిత్ర దేశాల కంప్యూటర్ వ్యవస్థలపై దాడులు, సైబర్ అటాక్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రిటన్ కంపెనీలకు ఇలాంటి ముప్పు ఉందని హెచ్చరికలు అందాయి. భవిష్యత్తులో ఈ గొడవలు అణుయుద్ధంగా మారే ప్రమాదం ఉందని కూడా కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే అది మానవాళి మొత్తానికే పెద్ద ప్రమాదంగా మారుతుంది. అయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ యుద్ధంలో అమెరికా ఓడిపోతుందని చైనాకు చెందినటువంటి ప్రొఫెసర్ జియాంగ్ క్విన్ 2 ఏళ్ల ముందే అంచనా వేశారు. జియాంగ్ క్విన్ ఒక హిస్టరీ ప్రొఫెసర్. ఆయన 3 ప్రధాన విషయాలు చెప్పారు. 1, ట్రంప్ మళ్ళీ గెలుస్తారు. 2, అమెరికా ఇరాన్తో యుద్ధానికి వెళ్తుంది. 3, ఆ యుద్ధంలో అమెరికా ఓడిపోతుంది. ఇప్పటికే మొదటి 2 నిజమయ్యాయి. ఇప్పుడు 3వ అంచనా మీద అందరి కళ్ళు ఉన్నాయి. ప్రొఫెసర్ జియాంగ్ ప్రకారం అమెరికా సైన్యం 20వ శతాబ్దపు యుద్ధాలకు సరిపోతుంది, కానీ 21వ శతాబ్దపు కొత్త రకం యుద్ధాలకు కాదు. అమెరికా దగ్గర భారీ విమానాలు, ఖరీదైన క్షిపణులు ఉన్నాయి, కానీ ఇరాన్ చాలా తెలివిగా తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లను వాడుతుంది. ఉదాహరణకు ఇరాన్ పంపే ఒక డ్రోన్ ఖరీదు కేవలం సుమారు 25 లక్షలు, కానీ దానిని పేల్చడానికి అమెరికా వాడే క్షిపణి ఖరీదు సుమారు 33 కోట్లు. ఇలా అమెరికా డబ్బును, ఆయుధాలను ఇరాన్ కరిగిస్తోంది. ఇది గమనిస్తే అమెరికా ప్రతి దాడిని అడ్డుకోవడానికి ఇరాన్ చేసే ఖర్చు కంటే 100 రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ముందు అమెరికా ఆయుధ నిల్వలను ఖాళీ చేస్తుంది. ముఖ్యంగా చైనాతో భవిష్యత్తులో వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి కావలసిన ఆయుధాలను అమెరికా ఇక్కడ ఇరాన్ డ్రోన్ల మీద ఖర్చు చేస్తుంది. ఈ యుద్ధం కేవలం క్షిపణులతోనే కాదు, డబ్బుతో కూడా ముడిపడి ఉంది. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీల్లో ఏఐ రంగాల్లో ఉన్నటువంటి పెట్టుబడులు ఎక్కువగా సౌదీ, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల నుండే వస్తాయి. ఇప్పుడు యుద్ధం వల్ల చమురు సరఫరా ఆగిపోతే గల్ఫ్ దేశాల ఆదాయం పడిపోతుంది. అప్పుడు వారు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని జియాంగ్ హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గల్ఫ్ దేశాల్లో తాగే నీటి కోసం సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్లాంట్స్ ఉంటాయి. ఇరాన్ వీటిని లక్ష్యంగా చేసుకుంటే రియాద్ వంటి నగరాల్లో 2 వారాల్లోనే నీటి చుక్క దొరకదు. అలాగే 90% ఆహారం సముద్ర మార్గం ద్వారానే రావాలి. అది మూత పడితే అక్కడ ఆకలి కేకలు మొదలవుతాయి. ఈ యుద్ధంలో అమెరికా ఒంటరిగా పోరాడడం లేదు, కానీ ఇరాన్కు వెనక నుండి రష్యా, చైనా వంటి పెద్ద దేశాల మద్దతు లభిస్తుంది. రష్యా ఇప్పటికే ఇరాన్కు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సరఫరా చేస్తుందనే అనుమానాలు ఉన్నాయి. అమెరికా ఈ యుద్ధంలో ఎంత బలహీనపడితే రష్యాకు అంత లాభం. ఇక చైనా విషయానికి వస్తే యుద్ధం వల్ల తమ వ్యాపారాలకు కొంచెం నష్టం జరిగినా వారు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్య హోదా పడిపోతే ప్రపంచ వేదికపై చైనా నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ యుద్ధం కేవలం ఇద్దరి మధ్య గొడవ కాదు, ప్రపంచాన్నే మార్చేసే పెద్ద ప్లాన్. ప్రొఫెసర్ జియాంగ్ మరో భయంకరమైన అంచనా వేశారు. ఈ యుద్ధం ముగిసేసరికి ప్రపంచంలో అమెరికా డాలర్ ఆధిపత్యం తగ్గిపోతుంది. ప్రస్తుతం ప్రపంచమంతా డాలర్ ద్వారానే వ్యాపారం చేస్తుంది. దీనినే పెట్రో డాలర్ వ్యవస్థ అంటారు. కానీ ఈ యుద్ధం వల్ల ఈ వ్యవస్థ కుప్పకూలి ఒక కొత్త న్యూ వరల్డ్ ఆర్డర్ ఏర్పడే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో అమెరికా చెప్పిందే వేదం అన్నట్లు కాకుండా ప్రపంచం మొత్తం మారిపోవచ్చు. అమెరికా సామ్రాజ్యం తన శక్తిని అతిగా అంచనా వేసుకుని వేసిన అడుగులే దాని పతనానికి దారితీస్తున్నాయి. భవిష్యత్తులో ఈ యుద్ధం మరిన్ని మలుపులు తిరుగుతుందో అది ప్రపంచ దేశాల భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి. చివరిగా ప్రొఫెసర్ జియాంగ్ ఏమంటున్నారంటే అమెరికా గాలిలో గెలవచ్చు కానీ భూమి మీద యుద్ధం చేయడం చాలా కష్టం. ఇరాన్ కొండల మధ్య అమెరికా సైనికులు బందీలుగా మారే అవకాశం ఉంది. మరి ప్రొఫెసర్ జియాంగ్ చెప్పినట్లు అమెరికా తన అగ్రరాజ్య హోదాను కోల్పోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.